అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను సురేఖ. వెల్కమ్ టు యశస్వల్ తెలుగు వ్లాగ్స్. ఇక పాప స్కూలుకెళ్ళిపోయిందండి. ఇంకా ఆమె వెళ్ళిపోయాక మిగతా పనులన్నీ అవుతా ఉన్నాయి. ఇవాళైతే కృష్ణయ్యని రెడ్ ఫ్లవర్స్‌తో ఇలా మంచిగా అలంకరించేసుకున్నాను రోజెస్‌తో. ఇంకా చామంతులవి కొన్నే ఉన్నాయన్నమాట. ఇంటి ముందరికి పూలమ్మొస్తే ఇంక ఆమె దగ్గరే తీసుకున్నాను. మార్కెట్‌కి వెళ్తే అన్ని కలర్స్ తెచ్చిపెట్టుకుంటాను. వెళ్ళాలి అటువైపు ఆత్మకూరు బస్ స్టాండ్ అటువైపు వెళ్ళాలి ఒకరోజు. మాకు స్టౌనస్పేటలో అన్నీ దొరుకుతాయి. అక్కడికి వెళ్ళి ఈ కారం నిండుకుంది. పసుపు కొమ్ములతోని ఆడించుకుంటాను. అవన్నీ తీసుకొచ్చుకోవాలి ఒకరోజు వెళ్ళి. ఇంక ఉన్న పూలతో ఇలా అలంకరించుకొని పూజ కంప్లీట్ చేసుకున్నాను. ఇంక ఈలోగా ఇంటి ముందర ఒక అవ్వ, తాత ఇద్దరు బండి మీద కూరగాయలు పెట్టుకొని అమ్ముకుంటూ వెళ్తారనమాట. ప్రతిరోజు వస్తారు. ఇంక వాళ్ళు మైక్‌లో అరుచుకుంటూ వస్తుంటారనమాట. ఇంకా సౌండ్ విని గబగబా వెళ్ళాను. ఎందుకో తెలుసా? ఇదిగోండి ఈ మామిడికాయ కోసం. మామిడికాయ ఎందుకంటే ఇవాళ మన ఇంట్లో ఫిష్ కర్రీ అనమాట. మా నెల్లూరు చేపల పులుసు అంటే తప్పకుండా పచ్చి మామిడికాయ వేయాల్సిందేనండి. కానీ అక్కడికి వెళ్ళాక అస్సలు లేవు. ఈ చిన్న కాయ ఒక్కటే దొరికింది. మార్కెట్‌లో గూడా దొరకట్లేదమ్మా అని జెప్పాడు ఆ తాత. మన తోటలో గూడా అసలు ఒక్క చెట్టుకి గూడా కాయలే ఉండట్లేదండి ఎందుకోనో. అస్సలు దొరకట్లేదు. మామూలుగా ఇయరంతా కూడా ఏదో ఒక చెట్టైనా కాసేది. ఈసారి ఎందుకో లేవు. ఇక ఈ చేప ముక్కల్లో కొన్ని ముక్కలేమో ఇలా ఉప్పు, కారం, పసుపు కాస్త ఆయిల్ పట్టిచ్చేసి డీప్ ఫ్రిడ్జ్‌లో పెట్టేస్తున్నాను. ఇంక రోజు 1, 2 ముక్కలు పాపకి ఫ్రై చేసిద్దామని జెప్పి ఒక 2 రోజుల పాటు ఒస్తాయవి. అంటే తను పులుసు ఇష్టపడదనమాట. చేపల పులుసు ఫ్రై అయితే తింటది. అందుకోసం పక్కకు పెట్టేశాను. ఇంకా అదే రోజు ఈవినింగు స్కూలు నుంచొచ్చాక వేడిగా ఫ్రై చేసి పెట్టాను. ఇంకా మాకు చేపల పులుసుకి ఈ అటికెల్లో వండితే బావుంటది కదా! అని జెప్పి ఇంకా వీటిల్లోనే ఎక్కువ శాతం వండడానికి నేను ప్రిఫర్ చేస్తాను. ఇవి డ్యామ్ ఫిష్ అనమాట. సోమశిల డ్యామ్ నుంచి మాకు ఫిష్‌లు వస్తుంటాయి ఇక్కడ నెల్లూరుకి. ఇంకా ఫ్రెష్‌గా కనిపించినప్పుడు తీసుకుంటారు. లేదా ఎక్కువగా ఇది సముద్రం చేపలు తీసుకొస్తాము. అవి 2 అయితేనే తీసుకుంటాము. మిగతావి పెద్దగా ఇష్టపడము. అంటే ఏవేవో వేసి పెంచుతున్నారు గదా! ఇప్పుడు అని చెప్పి. ఇంకా అలాగే లాస్ట్ వీడియోస్‌లో అమ్మ గురించి చాలా మంచి కామెంట్స్ పెట్టారండి. చాలా ఇష్టపడుతూ మంచిగా పెట్టారు. కొంతమందైతే ఎమోషనల్ అయ్యి కూడా పెట్టారనమాట. ఒకళ్ళైతే లైవ్ పెట్టొచ్చు కదా అమ్మతో అని చెప్పి అడిగారు. తప్పకుండా చేద్దామండి. లైవ్ పెట్టిస్తాను. అమ్మతో మాట్లాడిస్తాను మీతో. కాకపోతే ఇంతవరకు మన ఛానెల్ పెట్టాక ఇంతవరకు లైవే పెట్టలేదండి. ఆ సాహసం ఎందుకో ఇంతవరకు ఎప్పుడు చేయలేదు. ఈసారి ట్రై చేద్దాం. ఎంతమందికి ఇష్టమో, ఇంట్రెస్ట్ ఉందో కామెంట్‌లో చెప్పండి. దాన్ని బట్టి ఒకరోజు ప్లాన్ చేసుకుంటాను ఊరికెళ్ళి. అమ్మ రావడం కుదరదులెండి. నేనే వెళ్తాను ఒకరోజు వీలు చూసుకొని. ఇంకా అమ్మ గాజులు గురించి చెప్తూ ఒక షార్ట్ వీడియో పెట్టింది కదా! అది నాకే కాదండి. నాకు, సింధుకనే కాదు మా చెల్లెళ్ళకి బయట దోవలో వెళ్ళేవాళ్ళైనా సరే అలా లేకుంటే ఇంటికి పిలిచి వాళ్ళకి గాజులిచ్చి వేసుకోమంటదనమాట. అమ్మకి అలవాటు అట్లాగా. ఏదన్నా కొంచెం ఓపెన్‌గా చెప్తది వాళ్ళకి. "ఏసుకోవాలమ్మా అట్లా ఉండకూడదు" అని చెప్తది. ఊర్లో అండి మాది చిన్న పల్లెటూరు కదా! ఇంతకు ముందు కూడా ఒక వీడియోలో చెప్పున్నాను. ఎలా అంటే ఇంతకు ముందు రోజుల్లో ఇప్పుడంటే అమ్మకి ఒంట్లో ఓపిక లేక అట్లా నెల్లూరుకి ఇట్లా బజార్‌కి రావడం కష్టమైపోతుంది. అంతకు ముందైతే ఈ ప్రతి ఇంట్లో ఆడపిల్లకి పెళ్లి చేస్తుంటే అమ్మ చేత్తోనే కళ్యాణ తిలకం దిద్దేదండి. అసలు నెల్లూరుకొచ్చి వాళ్ళకి ఏమేమి కావాలి అన్నీ వాళ్ళ బట్టలు పెళ్లి బట్టల దగ్గర నుంచి నగల దగ్గర నుంచి వాళ్ళకి ఫేసులకి ఏమేమి రాసుకోవాలి అన్నీ తీసిచ్చేదనమాట దగ్గరుండి. వాళ్ళు కూడా ఇప్పటికి గూడా ఏ సలహా కావాలన్నా తప్పకుండా వచ్చి తీసుకుంటారు. మంచి మంచి మాట చెప్తదనమాట. మంచి మాట చెప్పేవాళ్ళు చాలా తక్కువైపోయారు కదండీ ఈ రోజుల్లో. ఎవరో ఒకళ్ళు ఉండాలి మనకి. అట్లా అందరూ ఇష్టపడతారు అమ్మని. ఇప్పుడు కాస్త పాపం తనకి ఓపిక లేక ఇట్లా రావడం అలా కుదరట్లేదు. టౌన్‌కలా రాలేకుంది. అయినా సరే ఒక్కరోజు ఓపిక చేసుకొనైనా రా అక్క అని జెప్పి పిలుస్తుంటారనమాట ఇప్పటికి కూడా. అట్లా ఉంటది అమ్మ వ్యక్తిత్వం. నేను తప్పకుండా వీడియో పెడతానండి. ఊరెళ్ళినప్పుడు లైవ్ పెట్టడానికి ట్రై చేస్తాను. అప్పుడు చాలా కబుర్లు మాట్లాడుకుందాం. సరే ఇందాక మాట గురించి ఒక సందర్భం వచ్చింది గాబట్టి, ఇక్కడ నేనొక మాట చెప్దామనుకుంటున్నాను. ఒక ఉదాహరణతో. మాట అనేది ఎలా అంటే అండి, మాటే అసలు మన బలము, మన బలహీనత 2 కూడా. మన వ్యక్తిత్వం అక్కడే కనబడిపోతదనమాట. ఉదాహరణకి ఒక ఎగ్జాంపుల్‌తో చెప్తున్నానిక్కడ మీకు. రామకృష్ణ అనే ఒకతను
హాస్పిటల్‌లో ఉన్నాడు. జాయిన్ అయిపోయి. అతనికి క్యాన్సర్ తొలి దశ అని చెప్పి డాక్టర్లు చెప్పారనమాట. అయితే పరామర్శించడానికి తన మిత్రుడు వచ్చాడనమాట ఒకతను. అయితే క్యాన్సర్ ట్రీట్మెంట్ ఇప్పుడు బాగా అభివృద్ధి చెందింది. మంచి వైద్యులున్నారు. భయపడాల్సిన పని లేదు. కొద్ది రోజుల్లోనే అది నయమైపోతుంది. నువ్వు బాగా యాక్టివ్‌గా ఉండే పర్సన్‌వి కదా! జీవితంలోనే గెలుస్తావు అంటూ ధైర్యం చెప్పాడనమాట అతని ఫ్రెండ్. ఆ మాటలు విన్న రామకృష్ణ మీద బాగా పనిచేశాయి. ఎలా అంటే నేను కోలుకోగలను అనే భరోసా వచ్చిందతనికి. నవ్వుతూ ఇక ఆ స్నేహితుడిని సాగనంపాడు. సరే మర్నాడు మళ్ళీ ఇంకో మిత్రుడొచ్చాడనమాట. అయ్యో! ఎంత అన్యాయం జరిగింది. ఇంత చిన్న వయసులోనే క్యాన్సరా? ఈ మహమ్మారి ఎందరి ప్రాణాలు తీస్తుందో. అంతా దురదృష్టం. ధైర్యంగా ఉండు అని చెప్పాడనమాట ఆ ఇంకో ఫ్రెండు. ఈ మాటలతో ఆ రామకృష్ణ డీలా పడిపోయాడు. నిజంగా తనకేమన్నా అయితే నా భార్య బిడ్డలు ఏమైపోతారు అన్న ఆలోచనలతో దిగులు పెట్టేసుకున్నాడనమాట. ఇద్దరు అతడి స్నేహితులే కదా ఇక్కడ. ఇద్దరు అతన్ని ఆ మాటలతో ఇలా ఒకరి మాటలేమో స్వాంతతనిచ్చాయి అతనికి. మరొకరి మాటలేమో వేదన కలిగించాయి. మాట ఎలా ఉందో చూడండక్కడ. సందర్భోచితంగా మాట్లాడడం అనేది ఒక కళ అండి. మాటలు మెప్పించాలి కానీ నొప్పించకూడదు. కొందరి మాటలు మనకి చక్కగా మంచిగా అనిపిస్తే, కొందరి మాటలు మనకి కన్నీళ్లు పెట్టిస్తాయనమాట. నేను ఇంతకు ముందు కూడా ఒక వీడియోలో కత్తి కంటే పదునైంది మాట అని చెప్పాను కదా! నిజమేనండి. మాట కత్తి కంటే పదునైంది. అది చేసే గాయం ఎలా ఉంటదంటే జీవితాంతం వెంటాడుతుందనమాట. మాటల్లో ఆప్యాయత ధ్వనించాలి, అభిమానం వినిపించాలి, గౌరవం వ్యక్తమవ్వాలి. అలా కాకుండా ఆత్మస్తుతి, పరనింద పదే పదే దొర్లితే శ్రోతలతో అనుబంధం బలపడదు. వేమన అన్నట్లు అల్పులు మాత్రమే ఆడంబరంగా పలుకుతారు. ఆచితూచి అవసరమైనంత వరకే మాట్లాడడం వివేకవంతుల లక్షణం అని. మాట తీరులోనే మన వ్యక్తిత్వం వెల్లడవుతుంది. మాటే మన బలము, బలహీనత. ఎలా మలుచుకుంటామన్నది మన చేతిలోనే ఉంటుంది కదండీ! ఇక్కడ మీతో మాట్లాడుతూ ఫిష్ కర్రీ చేసేసాను. ఫైనల్‌గా ఉప్పు చూస్తున్నా. కొంచెం తగ్గిందనమాట. ఇంకా ఇక్కడ సాల్ట్ యాడ్ చేస్తున్నాను కొంచెం. నెల్లూరు చేపల పులుసు భలే ఉంటదండి. ట్రై చేయండి ఒకసారి తెలియని వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్లయితే. ఈజీగానే చేసేసుకోవచ్చండి. చింతపండు ఇక్కడ మెయిన్ రోల్ అనమాట. అంటే మషాలాలు ఇవేం వేయం పెద్దగా. చివర్లో కొన్ని ధనియాలు, కొంచెం ఆవాలు, మెంతులు, జీలకర్ర ఇవన్నీ వేయించేసి ఆ పొడి చల్లుకుంటే కొంచెం మంచి ఫ్లేవర్ వస్తుంది. చిన్న చేపలైతే అసలు ఆ పొడి కూడా వేయనక్కర్లేదు. ఇక ఓ పక్కన అది అవుతా ఉంది. చాలా రోజులైపోయింది గోంగూర పచ్చడి, నిలవ పచ్చడి పెట్టుకొని. ఏదో ఒక పచ్చడి కొంచెం జాడీలో పక్కనుంచుకుంటే కొంచెం మనకి అందుబాటులో ఒక ముద్దలోకి ఉంటది కదా! అని జెప్పి మొన్న ఈ మధ్య ఉసిరికాయ పచ్చడి చేశాను కదా! అది అయిపోయిందనమాట. నిండుకుంది. కొంచెమే చేశాను ఆ రోజు. ఇక సరే ఈ గోంగూర తెప్పిచ్చాను. ఒక 9 కట్టలు తెచ్చానండి పెద్దవి. ఇంక దాంతో జేస్తున్నాను. ఇది వాటరు ఏం తగలకుండా, నెమ్ములు లేకుండా చేసుకుంటే ఎక్కువ రోజులే నిల్వ ఉంటదనమాట. అలానే మరీ ఎక్కువ మొత్తం ఏం చేయలేదు. ఒక చిన్న జాడీకొచ్చేంత చేశాను. ఈ గోంగూర పచ్చడి వరకు నేను సెపరేట్‌గా ఒక షార్ట్ వీడియో పెడతానులెండి. వివరంగా నేనెలా చేసుకున్నానని చెప్తాను. ఇక్కడైతే నీట్‌గా వాష్ చేసేసి ఒక క్లాత్ పైన ఆరబెడుతున్నాను. అంటే తడి లేకుండా ఆరబెట్టుకోవాలనమాట. కొంచెం నిల్వ ఉండేది కదా! బయటుంచినా సరే పాడవదని చెప్పి. ఇక ఈ వీడియోలో అయితే కొన్ని కబుర్లు చెప్పుకుందాంలే అని చెప్పి ఇంక అక్కడ వివరంగా చెప్పట్లేదు. అయితే ఇందాక చెప్పినట్టు మాటనేది ఇప్పుడు హెల్త్ బాగోలేని వారికి ధైర్యం చెప్పటంలోనే కాదుండి, అక్కడే కాదనమాట. మామూలుగా కూడా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు పిల్లలు, టీనేజ్ పిల్లలందరూ ఈ పోటీ పరీక్షలకి సిద్ధమవుతా ఉంటారు కదా! ఇప్పుడు మెయిన్స్ వస్తున్నాయి. నీట్‌కి ప్రిపేర్ అవుతా ఉంటారు. ఆ పిల్లలతో పాటుగా తల్లిదండ్రులు కూడా చాలా స్ట్రెస్‌లో ఉంటారనమాట. పిల్లలకి ఒక్కొక్కసారి వెంటనే రావచ్చు, ఒక్కొక్కసారి రాకపోవచ్చు. వాళ్ళు ఆల్రెడీ ప్రిపేర్ అయ్యి ఉంటారు. ఇది రాకపోతే మనం లాంగ్ టర్మ్ ఇప్పించైనా మన పిల్లాడికి తెప్పించుకోవాలి. నెక్స్ట్ టైమ్ అయినా వస్తది అని చెప్పి వాళ్ళు ఆల్రెడీ ప్రిపేర్ అయ్యి ఉంటారు. పక్కన వాళ్ళుంటారు కొంతమంది. ఎందుకు ఇప్పుడు ఈసారి రానిది నెక్స్ట్ టైమ్ వస్తదా? ఎందుకు టైమ్ వేస్ట్ చేస్తారు? ఈ డిగ్రీలోనే చేర్పించగా అని ఉచిత సలహాలు ఇచ్చేస్తా ఉంటారనమాట. అట్లా వాళ్ళు ఏమో నెక్స్ట్ టైమ్ కొట్టొచ్చేమో మంచిగా సీట్ కొట్టొచ్చు. మంచిగా ఒక డాక్టర్ అవ్వచ్చు. మంచిగా ఒక మెయిన్స్‌లో మంచి ర్యాంక్ తెచ్చుకోవచ్చు. మంచి కాలేజ్‌లో జాయిన్ అవ్వచ్చేమో. ఎవరు చూసారు? మనం చూడలేదు కదా!
అలా ఉచిత సలహాలిచ్చేస్తా ఉంటారు కొంతమంది. ఇక్కడ మనం ఒక మంచి మాట చెప్పకపోయినా పర్వాలేదు కానీ, ఇట్లా డిస్కరేజ్ చేసేలాగా ఉండకూడదనేది నా భావన. అది మీకు అర్థమవుతుందని అనుకుంటున్నాను. అలాగే గ్రూప్స్‌కి కూడా ప్రిపేర్ అవుతా ఉంటారండి. చాలా కష్టపడుతుంటారు వాళ్ళు. సంవత్సరాలు, సంవత్సరాలు కూడా రాస్తూ ఉంటారు. వాళ్ళు ఆల్రెడీ చాలా స్ట్రెస్‌లో ఉంటారు. ఏమో ఒకసారి కాకపోతే ఇంకొకసారి వస్తదేమో ఎవరు చూసారు? వస్తే మంచి దాంట్లో పడతది కదా! అలాంటి వాళ్ళని కూడా పక్కన వాళ్ళు మాటలతో డీలా పడిపోయేలా చేస్తా ఉంటారు. నేను రీసెంట్‌గా ఒక ఫేమస్ యూట్యూబర్ వాళ్ళ ఆహ్, ఫాదర్‌ది ఇంటర్వ్యూ చూసానండి. మీరు ఒకవేళ ఐడెంటిఫై చేసుంటే గుర్తుపట్టుండొచ్చు. వారు కూడా అసలు అటు గ్రూప్స్ వైపు, మెయిన్స్ వైపు వెళ్ళాలనే ఆలోచనే లేదట వారికి. ఏదో మ్యారేజ్ ఫిక్స్ అయ్యాక ఇట్లా చదవాలి అని వేరే వాళ్ళ ద్వారా తెలుసుకొని, వెళ్లి జస్ట్ ఫస్ట్ అటెంప్ట్ చేయగానే, ఫస్ట్ అటెంప్ట్‌లోనే వారు గ్రూప్స్‌లో మంచిగా సీట్ తెచ్చుకున్నారనమాట. మంచి క్యాడర్‌లో వారికి జాబ్ రావడం జరిగింది. అది చెప్పలేం కదా! ఎవరి అదృష్టం ఎలా ఉంటదో. అట్లా మనం వేరే వాళ్ళని డిస్కరేజ్ చేయకూడదు. వాళ్ళు ఆల్రెడీ పాపం స్ట్రెస్‌లో ఉంటారు. ఆహ్, అర్థమైంది గదండీ నేను చెప్పేది. అలా అన్నమాట. మనం వాళ్ళకి మంచి చెప్పకపోయినా పర్వాలేదు. వాళ్ళకి కీడు వద్దు అని వెనక్కి లాగేలాగా గూడా ఉండకూడదు మన మాట తీరనేది. ఇక్కడ ఈ మొక్కలు ఇంతకుముందు వీడియోలో చాలా ఫ్లవర్స్‌తో నిండుగా పూచిన వీడియోలు చూపిచ్చాను గదండీ! ఇంకా అవన్నీ వడిబడిపోయాయి. ఇంకా అవన్నీ కట్ జేసేస్తున్నాను. బాగా పై వరకు ఎదిగిపోయి అంత ఆహ్, బాగా హైట్ వచ్చేసున్నాయనమాట. అవన్నీ కట్ చేస్తే కొత్త చిగుర్లు పెట్టుకొని మళ్ళీ మొగ్గలొస్తాయని జెప్పి అవన్నీ క్లీన్ జేసేసానక్కడ. ఇవాళెళ్ళాలి. ఇప్పుడు వాయిస్ ఇచ్చేసాక ఆఫ్టర్‌నూన్ వెళ్ళి కొన్ని కుండీలవి తీసుకొచ్చుకోవాలనుకుంటున్నాను. కొన్ని మొక్కలు పెడదామనుకుంటున్నాను ఇంటి వెనకాల వైపు. ఇంకా అవన్నీ చేసుకొనొచ్చేసరికి ఫిష్ కర్రీ యమ్మీగా రెడీ అయిపోయిందండి. ఇక వేడి వేడిగా అన్నం వేసుకొని, కర్రీ యేసుకొని తింటున్నాను. నిజంగా చాలా భలే బాగా కుదిరిందనమాట. కాకపోతే ఈ అటికుల్లో ఏంటంటే, కుక్ చేసిన వెంటనే తీసి పెట్టేసుకోవాలి. బాగా హీట్ అయిపోయి ఉంటదనమాట. కొంచెం ఆల్రెడీ ఆపేసాక కూడా ఆ సెగకి ఇంకా బాగా కుక్ అయిపోద్ది. నేనింకా ఆ ముక్కలు కట్ జేసేసేసరికి కొంచెం ముక్క మెత్తబడింది అనిపిచ్చింది. కానీ పులుసైతే సూపర్‌గా కుదిరిందండి. ఇంతకుముందు వీడియోస్‌లో వివరంగా చెప్పున్నాను. ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు ఒక్కసారి చెక్ చేయండి చేపల పులుసు గురించి. ఇక ఇవాల్టి వీడియో ఎలా ఉంది అనేది తప్పకుండా కామెంట్ చేయండి. నచ్చుంటే ఒక లైక్ చేసి మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటానండి. థాంక్ యూ.